బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 243 స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 6, 11న 2 విడతల్లో జరిగిన ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. బీహార్ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే 122. బీహార్లో అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠ్ బంధన్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఈసారి చరిత్రలో అత్యధికంగా 67.13% పోలింగ్ నమోదైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతతో పాటు పరిసరాల్లో సీసీటీవీని అమర్చింది. స్ట్రాంగ్ రూముల్లోనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిన ఈసీ ఓట్ల లెక్కింపు మొత్తాన్ని రికార్డు చేస్తోంది. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడంతో విజయం సాధించబోతున్నామంటూ ఎన్డీఏ మహాగఠ్ బంధన్ కూటములు తమకు అనుకూలమైన భాష్యాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. ఎన్డీఏ మహాగఠ్ బంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికే అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది. సెంట్రల్ అబ్జర్వర్స్ తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా ఈ నెల 6, 11న 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ తెలిపింది. మహిళా ఓటర్లలో 71.78%, పురుషుల్లో 62.98% మంది ఓటు వేశారని వెల్లడించింది. రికార్డు స్థాయి పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పు తమకే అనుకూలమంటూ అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠ్ బంధన్ రెండూ భావిస్తున్నాయి. విజయం సాధించబోతున్నామంటూ తమకు అనుకూలమైన భాష్యాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనను అందించినందువల్లే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి మద్దతు తెలిపారని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు. ఓటర్లు మార్పు కోరుకున్నారు అనటానికి భారీ పోలింగే నిదర్శనమని ఆర్జేడీ నేతలు అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. బీహార్లో పోలింగ్ 5% పాయింట్ల కంటే ఎక్కువ పెరిగిన 3 సార్లు అధికార మార్పిడి జరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటింగ్ శాతం 9.84% పాయింట్లు పెరిగింది. దీంతో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది.